ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు మరణము, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానము, ఈ రెండింటికి సాదృశ్యమైనటువంటి అధ్యాయం ఇది. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు మానవ పాప క్షమాపణార్థం తనను తాను బలిగా, సెల్ఫ్ సాక్రిఫైస్, తనను తాను బలిగా చేసుకొనుటను గూర్చిన వివరానికి సాదృశ్య కథనం ఇందులో మనకు కనిపిస్తుంది. దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించాడు. అతనికి ఒక్కడై ఉన్న కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతములలో ఒకదాని మీద, తాను చూపించేటువంటి దాని మీద అతనిని దహన బలి ఇమ్మని ఆహ్వానించాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడి అబ్రహాము ఇస్సాకును మరియు 2 పనివారిని, గాడిదను వెంటబెట్టుకొని 3 దినాలు ప్రయాణం చేసి మోరియా పర్వతానికి వచ్చాడు. అక్కడ ఇస్సాకును బలి ఇవ్వటానికి బలిపీఠం మీద, దేవుడు చూపించిన పర్వతం మీద అతను బంధించాడు. ఆ సందర్భంగా పరలోకం నుండి దేవుని దూత కేకలు వేసి మరి అతన్ని ఆపి, ఇందుని బట్టి నీవు నాకు భయపడుతున్నావని నేను తెలుసుకున్నాను, ఆ చిన్నవాడిని ఏం చేయొద్దని. 2వ పర్యాయం మరలా ఆ దూత, నీవు దేవునికి భయపడువాడవు గనుక నేను నిన్ను మిక్కిలి ఆశీర్వదిస్తాను, నీ కుమారుని చెప్పాడు. 22వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అబ్రహాము ఇస్సాకు స్థానంలో ఒక పొట్టేలును బలి ఇచ్చాడు. అబ్రహాము ఇస్సాకు కిందకు దిగి వచ్చారు. పనివారందరితో కలిసి బెయేర్షెబాకు వచ్చి అక్కడ నివాసం ఉన్నారు. ఇవి బైబిల్ గ్రంథం క్రానలాజికల్గా, అంటే కాల పరిమాణాల ప్రకారం వరుస క్రమంలో ఒక అధ్యాయము ఒక సంఘటన, మరొక అధ్యాయం మరొక సంఘటన, అలా వరుస క్రమంగా రాయబడినవి కావు. వాటిని మనం క్రోడీకరించి లెక్కించి ఏ అధ్యాయములోని సంఘటన ఏ సంఘటన తర్వాత జరిగిందనేది తెలుసుకోవటం ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కనుక 22వ అధ్యాయం మొదటి వచనం నుండి వచన ధ్యానం మనం చేద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత 21వ అధ్యాయం చివరి మాటలో అనేక దినములు అతడు బెయేర్షెబాలో, అనేక దినములు అతడు ఫిలిస్తీయుల దేశములో ఉన్నాడు అని రాశాడు. ఫిలిస్తీయుల దేశంలో ఉన్నాడు, అక్కడ బెయేర్షెబా అనే పేరు పెట్టాడు. ఆ స్థలంలోనే బెయేర్షెబాలోనే అబ్రహాం అనేక దినాలు ఉన్నాడు అని రాసింది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ అనేక దినములలో సంభవించినటువంటి సంభవం, అనేక దినములు బెయేర్షెబా యొద్ద ఉన్నాడు. అయితే బైబిల్ పండితులు చెప్పినది ఏమిటంటే, శారా అనారోగ్య కారణంగా ఆమెను హెబ్రోనుకు అబ్రహాము తరలించాడని, హెబ్రోనుకు అబ్రహామును తరలించాడని చెబుతారు. అయితే 22వ అధ్యాయంలో అబ్రహాము మోరియాకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ బెయేర్షెబాకే వచ్చినట్టు రాసింది. 23వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో అబ్రహాము వేరొక స్థలము నుండి వచ్చినట్టు రాసింది. హెబ్రోనుకు శారా మరణించినప్పుడు ఆమె శవమును పాతిపెట్టుటకు వచ్చెను అని రాసినప్పుడు బెయేర్షెబా నుండి అని చెబుతారు బైబిల్ పండితులు. తర్వాత
22వ అధ్యాయంలో చిన్నవాడు అని పిలువబడినటువంటి ఇస్సాకు మనం సాధారణంగా 17 నుంచి 19 సంవత్సరాల మధ్యలో టీనేజర్గా మనం భావిస్తాం. అయితే కొందరు బైబిల్ పండితులు చెప్పినటువంటి విశేషత ఏమిటి అని మనం చూస్తే, శారా మరణించేటప్పటికి ఇస్సాకునకు 37 సంవత్సరాలు, అబ్రహామునకు 137 సంవత్సరాలు, శారాకు 127 సంవత్సరాలు. కనుక ఈ 127 ఏళ్ల వయసులో చనిపోయినటువంటి ఆమె చనిపోవటకు ఒక కారణంగా బెయేర్షెబా నుండి వితౌట్ ఇన్ఫార్మింగ్ టు ద శారా అబ్రహాము ఇస్సాకును తీసుకుని బలి ఇవ్వటానికి వెళ్ళిపోయాడనే సమాచారం వినటం వల్ల హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వల్ల ఆవిడ చనిపోయి ఉండొచ్చు అని కొంతమంది చెప్పారు. బైబిల్ యొక్క పూర్వ వివరాలు ధ్యానం చేస్తూ ఉంటే వివిధ దైవ సేవకులు వారి అభిప్రాయాలను ఏ విధంగా చెప్పారో మనం తెలుసుకుంటున్నాం. అది 19 ఏళ్ళప్పుడా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వలె 33.5 సంవత్సరాలు అంటే 34 ఏళ్ళప్పుడా అనేది మనం చెప్పలేం. కానీ వివిధ పరిశీలకులు చెప్పినటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం అంతవరకే. తర్వాత చిన్నవాడు అన్నప్పుడు సాధారణంగా 17-19 సంవత్సరాలు మనం బాలుడు లేదా చిన్నవాడు అని అంటాం, మైనర్ బాయ్ అని. అయితే అబ్షాలోమును గూర్చి సమూయేలు గ్రంథంలో దావీదు మాట్లాడినప్పుడు 2వ సమూయేలు 18:32లో అంటాడు, బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అన్నాడు. బాలుడగు అబ్షాలోము అంటాడేమిటి? బాలుడు అంటే ఏమిటి? చిన్నపిల్లవాడని కదా. బాలుడైన అబ్షాలోము అప్పటికే యుద్ధం చేస్తున్నాడు, అప్పటికే రాజ్యం చేస్తున్నాడు, కానీ దావీదుకు బాలుడే. కనుక బాలుడు అన్నప్పుడు అతని వయస్సు నియర్లీ 40 years ఉంటాయి. కనుక కొందరు చెప్పింది ఏమిటంటే, చిన్నవాడు అన్నప్పుడు ఇస్సాకు 34 to 37 years మధ్యలో ఉంటాడు అని. మనకు యేసుక్రీస్తు ప్రభువు వయసప్పుడే ఇస్సాకును మోరియా అంటే అది జెరూసలేములో ఉన్నటువంటి టెంపుల్ ఉన్నటువంటి స్థలం. మనకు దేవుని యొక్క వాక్యము 2వ దినవృత్తాంతములు 3:1లో మోరియా పర్వతమునందు దావీదు యెరూషలేము దేవాలయమును కట్టడం కొరకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేస్తే సొలొమోను అక్కడ మందిరం కట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. కనుక దేవాలయం ఉన్నటువంటి స్థలం వర్ణాను కళ్ళెం, దావీదు తీసుకున్నటువంటి వర్ణాను కళ్ళెం అని చెప్పబడింది. అదే జెరూసలేములో మనకు గొల్గొతా పర్వతం కనిపిస్తుంది, కపాల స్థలం. అక్కడనే యేసుక్రీస్తు ప్రభు ఆయన బలి ఇచ్చి అయినట్టుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రభు బలి అయినటువంటి స్థలంలో క్రీస్తు ప్రభు ఏ సంవత్సరంలో బలి అయ్యాడో అదే సమయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకుని బెయేర్షెబా నుండి వెళ్ళి ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్ళాడు అని. అప్పుడు ఈ తల్లి అయినటువంటి శారా హెబ్రోను అనే కిర్యాత్ అర్బాలో ఆరోగ్యరీత్యా ఆమె అక్కడ నివాసం చేస్తోందని. ఎందుకంటే కిర్యాత్ అర్బా హెబ్రోను మంచి ఫ్రెష్ ఎయిర్ ఉండేటటువంటి యాటిట్యూడ్లో ఉపరితలంలో ఆ భాగం ఉండబట్టి అక్కడికి ఆమెను ఆరోగ్యరీత్యా షిఫ్ట్ చేశారని భావిస్తారు. కనుక ఈ విధంగా మనం ఈ యొక్క గ్రంథంలో కనుక చూచినట్లయితే సిలువకు సంబంధించినటువంటి రియల్ పిక్చర్కి సాదృశ్యమైనటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఇక వచ్చిన ధ్యానంలోనికి మనం వెళితే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎందుకు పరిశోధన? దేవుడు అట క్రియలను బట్టి, సర్వోన్నతుడైన దేవుడు క్రియలను బట్టి మనుషులను పరీక్షిస్తాడట. ఏం చేస్తాడు ఇతను? ఈ మాట చెబితే
అనేది దేవుడు చేశాడని 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాస్తుంది. 1 శామ్యూల్ 2nd చాప్టర్ 3rd వర్స్. ఇది మనం ఒకసారి చూద్దాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. క్రియలను పరీక్షిస్తున్నాడు. మనకు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు కనుక మనం చదివితే, యాకోబు అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడని చెబుతున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినది అని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కాదా? విశ్వాస మూలము మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడనని దీనివల్ల మీరు తెలుసుకున్నారు కదా. అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు నీతిమంతుడని తెలుసుకొనుటకు అతని క్రియను పరీక్షించాడు దేవుడు అని మనం ఈ వచనం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చెబుతుంది, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. అది నానా విధమైన శ్రమలలో మీరు శోధనలలో పడినప్పుడు దానిని మహా ఆనందముగా ఎంచుకొనండి. ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి, మీరు సంపూర్ణులుగా ఉంటారన్నాడు. అబ్రహాము సంపూర్ణుడా కాదా? అబ్రహాము నీతిమంతుడా కాదా అనేది దేవుడు లోకానికి చెప్పటానికి పరీక్ష ఇచ్చాడు. దేవుడిచ్చే ప్రతి పరీక్ష విఫలము కాడు అని తెలుపుటకిచ్చే పరీక్ష, సక్సెస్ అవుతాడని చెప్పటానికి ఇచ్చే పరీక్ష. సాతాను తెచ్చే శోధన పడగొట్టుటకు తెచ్చేటువంటి శోధన. దేవుడు తీసుకుని వచ్చే పరిశోధన నిలబెట్టుటకు తీసుకుని వచ్చేటువంటి పరిశోధన. God tests a man to prove himself, but Satan tempts a man to fall. ఒక మనుషుడిని నిలబెట్టడానికి దేవుడు పరీక్షలు పెడతాడు. సాతానుడు ఒక మనిషిని పడగొట్టుటకు పరీక్షలు పెడతాడు. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన ఈ పరిశోధన అతనిని దేవునికి సమీపంగా ఉన్నవాడని తెలియపరచడానికి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చదువుతాను, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతోంది. అగ్ని పరీక్ష. అబ్రహాము ఎదుర్కొంటున్నది ఒక గొప్ప అగ్ని పరీక్ష. తను బహుగా ప్రేమిస్తున్న ఒక్కడై ఉన్న కుమారుడు. కొందరు బైబిల్ పండితుల ప్రకారం శారా మరణించింది, ఇక అబ్రహామునకు ఉన్నది ఒక్కడే కుమారుడు. కనుక ఈ కుమారుడు ఒక్కడై ఉన్న కుమారుడిని తీసుకొని వెళ్ళి ఆ దహన బలి ఇమ్మనటం అగ్ని పరీక్ష. మీ విశ్వాసం, అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలుస్తుంది. పరిశోధనల చేత పరీక్షకు నిలిచి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమకు కారణమవుతాయి అన్నాడు. గ్రహిస్తున్నారా? మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయట పరీక్ష వలన. దేవుడు పెట్టేటువంటి పరీక్ష, అగ్ని పరీక్షలు మనకు మెప్పు కలుగుతాయట. ఎందుకంటే మన ప్రవర్తన, మన యొక్క ప్రతిస్పందన దేవుని మాటకు దైవ చిత్తానుకూల విధానంలో ఉండబట్టి మనం గొప్ప మహిమ పొందుతామట. కనుక మీ జీవితంలో సంభవించేటువంటి మహాశోధనల విషయమై, మహా అగ్ని పరీక్షల విషయమై మీరు మహా ఆనందంగా ఎంచుకోండి అన్నాడు భక్తుడు. కనుక అబ్రహామును దేవుడు ఆ సంగతులు జరిగిన తర్వాత పరిశోధించాడు. పరిశోధన, ఇట్ ఈస్ ద చెక్ ఆఫ్ హిస్ హార్ట్. అతని హృదయమునకు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్ష అతడు గెలుస్తాడు కనుక పెడుతున్నాడు, ఓడిపోతాడు కనుక కాదు.
గెలుస్తాడని ఎరిగిన దేవుడు పెడుతున్నాడు, పడతాడా అని చూడటానికి కాదు. నాట్ టు చెక్ హిజ్ ఎబిలిటీ బట్ టు ప్రూవ్ హిజ్ ఫెయిత్. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వల్ల విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యమునకు లోబట్టం వల్ల విశ్వాసం నిలుస్తుంది. అది అబ్రహాము దగ్గర మనకు రుజువుతోంది. ఎట్లా పరీక్షించాడు? అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఆఫ్టర్ దీస్ థింగ్స్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం అండ్ సెడ్ టు హిమ్, అబ్రహాం, అండ్ హీ సెడ్, హియర్ ఐ యామ్ ఐ. చిత్తము ప్రభువా, నీ దాసుడును ఆలకిస్తున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ టు హియర్. ఎటువంటి అద్భుతమైన మాట ఇది మనం వినటానికి. చిత్తము ప్రభువా, హియర్ ఐ యామ్. నేను ఇక్కడున్నాను, నీ దాసుడిని ఆలకిస్తున్నాను, ఆజ్ఞాపించు. రెడీనెస్ టు హియర్ హిజ్ వాయిస్. ఆయన స్వరాన్ని వినటానికి, ఆయన మాటకు లోబడటానికి సిద్ధముగా ఉన్నానని అబ్రహాము వ్యక్తం చేస్తున్నాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? దేవుని వాక్యము తీసుకొని చదువుతున్నప్పుడు, అది మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబడుటకు నీకు మనస్సున్నదా? పరీక్షించుకోవాలి. దేవుడు పిలిచాడు, అబ్రహామా అని పిలిచాడు, చిత్తము ప్రభువా అన్నాడు. ఒక్క పిలుపునకు రెస్పాండ్ అయ్యాడు. అబ్రహాము ఒక్క పిలుపునకు రెస్పాండ్ అయ్యాడు. బైబిల్లో డబుల్ కాలింగ్ ఉంది, సమూయేలు సమూయేలు, మోషే మోషే. కానీ ఇక్కడ అబ్రహామును పిలుస్తున్నాడు, అబ్రహామా. వన్ సింగిల్ కాల్, ఒక్క పిలుపు, ఒక్క శబ్దం, ఒక్క మాట. అబ్రహాము చిత్తము ప్రభువా అనెను. నీ దాసుడును ఆలకిస్తున్నాను. లార్డ్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ. నేనేం చేయాలి దేవా? అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. అద్భుతం. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, చూడండి, నీవు ప్రేమించు ఇస్సాకును అనే పదం కనుక ఇక్కడ రాయకపోతే, ఇస్సాకే వాగ్దాన పుత్రుడని చెప్పటానికి బైబిల్ ఆధారాలు ఉండే కాదు. మహమ్మదీయులు ఇప్పటికీ ఈ బలి ఇష్మాయేలు ద్వారా ఇచ్చాడని నమ్ముతారు. కానీ బైబిల్ చెబుతోంది నీ కుమారుడు. దానికి వాళ్ళు ఆర్గ్యూ కూడా చేస్తారు. ఏమంటే, ఒక్కడయ్యున్న నీ కుమారుడు అన్నప్పుడు ఒక్కడే ఉన్నాడు. మొట్టమొదట 14 సంవత్సరాలు అతడు ఒక్కడే ఉన్నాడు. మరి కాబట్టి ఒక్కడైన నీ కుమారుడు అన్నప్పుడు ఆ ఇష్మాయేలుకే వర్తిస్తుందని ఆర్గ్యూ చేస్తారు. ఆ ప్రమాదం ఉందనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక్కడయ్యున్న నీ కుమారుడు అన్నప్పుడు నీ కుమారుడు ఇస్సాకును అనే పదం క్లియర్గా రాస్తున్నాడు. అనగా నీవు ప్రేమించు ఇస్సాకును, టేక్ యువర్ సన్, యువర్ ఓన్లీ సన్ ఐజక్. ఎందుకంటే ఇష్మాయేలును అప్పటికే పంపించేశాడు. ఇష్మాయేలు, హాగరు అబ్రహాముతో లేరు, వాళ్ళు పంపించబడ్డారు. ఒక్కడైన నీ కుమారుని అన్నప్పుడు అక్కడ అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు అతని యొద్ద ఉన్నాడు. శారా కిరియత్ అర్బాలో ఉన్నది. ఎందుకంటే అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు వయసు 33-34 మధ్యన అని చెప్పడానికే ఈ యత్నం అంతా అనేది నేను భావిస్తాను. మళ్ళా బెయిర్షెబాకి మళ్ళా తిరిగి వారు వచ్చిన సందర్భాన్ని కనుక మనం చూస్తే, శారా మరణం తర్వాత వాళ్ళు బెయిర్షెబాకు వచ్చారనేటువంటి భావన ఉన్నది. ఆ తర్వాత ఈ బలి తర్వాత అబ్రహాము బెయిర్షెబాకు వచ్చాడు, ఇస్సాకును తీసుకుని. ఆ తర్వాత ఇస్సాకు మళ్ళా కిరియత్ అర్బాకు తల్లి దగ్గరికి వెళ్ళాడు అనేది కూడా చెబుతారు బైబిల్ పండితులు. కనుక ఈ సీక్వెన్స్ అంతా కూడా ఏం చెప్పడానికి ట్రై చేసిందంటే, ఏజ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క వయసు అప్పుడే, ఆ స్థలంలోనే
ఆ విధానంలోనే బలి ఇవ్వటానికి దేవుడు అబ్రహామును పరీక్షించాడనేది రుజువు అవటానికి ఆ విధమైనటువంటి కథనం తీసుకొని రాబడిందని నేను భావిస్తాను. కనుక గమనించండి, నీ ఒక్కడైన కుమారుని తీసుకుని, అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ నేను చెప్పబోయే పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాడు. మీరు గమనించాలి, బెర్షెబా నుండి మోరియాకు 64 కిలోమీటర్లు, 40 మైళ్ళ దూరం. ఒక యావరేజ్ మ్యాన్ 20 మైల్స్ నడుస్తాడు ఆ దినాల్లో అంచనా వేయబడింది. కాబట్టి 3rd డే అక్కడికి రీచ్ అయ్యారు. 2 full days అండ్ ద 3rd డే, 3వ దినం అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 3వ దినాన ఆ స్థలానికి వాళ్ళు చేరారనేది చెప్పడానికి 64 కిలోమీటర్లు బైబిల్ అట్లాస్ యొక్క మ్యాప్ ఆధారంగా చెబుతున్నారు. కనుక అబ్రహాము తెల్లవారినప్పుడు లేచి తను ప్రేమిస్తున్న కుమారుడిని ఇస్సాకును తీసుకున్నాడు. గాడిదకు గంత కట్టించాడు. తన పనివారిలో ఇద్దరిని తీసుకున్నాడు. తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుని మాట తూచా తప్పకుండా చేస్తున్నాడు. బట్ హీ మెయింటైన్ సీక్రెట్. పనోళ్ళకి చెప్పలేదు, కొడుక్కి చెప్పలేదు. గాడిదను తీసుకున్నాడు, కట్టెలు చీల్చాడు, కట్టెలు గాడిద మీద పెట్టాడు, కుమారుని తీసుకున్నాడు, వెళుతున్నాడు. 137 years ఓల్డ్ మ్యాన్, 34 years యంగ్ మ్యాన్, 134 years ఓల్డ్ మ్యాన్ వెళుతున్నారు. 3 దినాల ప్రయాణం. అక్కడికి వెళ్ళిన తర్వాత 3వ దినాన 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచాడు. బైబిల్ గ్రంథంలో ఈ 3వ నాడు అనేది యేసుక్రీస్తు ప్రభు విషయంలో అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. ఆయన మరణము నుండి 3వ నాడు పునరుద్ధానం చెందాడు. కనుక అబ్రహాము ఇస్సాకును తీసుకుని బయలుదేరినప్పుడే విశ్వాసముతో ఆ కుమారుని బలిగా అర్పించేశాడు. మేనిఫెస్టేషన్ మనకు మోరియా మీద కనబడుతున్నా, బలి కార్యక్రమం జరుగుతున్నట్టు మోరియా మీద కనబడుతున్నా, వాస్తవంగా అబ్రహాము హృదయంలో ఎక్కడ అర్పించాడు? ప్రారంభంలోనే తన జర్నీ స్టార్ట్ అవటానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకొని మొదట అడుగు వేశాడో కొడుకుని తీసుకొని, అక్కడే అబ్రహాం అర్పించేశాడు. అది మరణమునకు సాదృశ్యం. మోరియా మీద దేవుడు ఆ ఇస్సాకును తిరిగి ఏమి చేయవద్దని చెప్పి అబ్రహాముకు అప్పగించాడే, అది పునరుద్ధానానికి సాదృశ్యం. కనుక ఈ రెండింటి మధ్య 3 దినాల సమయం ఉంది. అందుకే దేవుడు ఖచ్చితంగా ఆ స్పాట్లో ఉంచాడు. అబ్రహామును బెర్షెబాలో ఉంచి అక్కడ నుండి మోరియాకు వెళ్ళేటట్లుగా గాడ్ హ్యాస్ డిజైన్డ్ హిజ్ లైఫ్. దేవుడు అతని యొక్క జీవితాన్ని చక్కగా డిజైన్ చేశాడు. 3వ దినమున అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచాడు. ఏమిటి? దూరము నుండి ఆ చోటును చూచాడు. ఏమిటి ఆ చోటు? భవిష్యత్ కాలంలో ఇంకా 1000 సంవత్సరాలకి వర్ణాను కళ్ళం దగ్గర దావీదునకు ఆ స్థలం అమ్మబడుతుంది. వర్ణాను అనే ఎబూసీయుడు ఆ స్థలములో ఆక్యుపై చేసుకుని దావీదుకు బలి ఇవ్వటానికి ఆ స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంకా 1000 సంవత్సరాలకు సొలొమోను అనేటువంటి దావీదు కుమారుడు అదే స్థలంలో యెరూషలేము దేవాలయాన్ని కట్టబోతున్నాడు. అక్కడ ఆ పర్వతం చుట్టూతా కూడా ఒక గొప్ప పట్టణం రాబోతోంది. అక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు బలి కాబోతున్నారు. ప్రపంచంలో అది అతి ప్రధానమైనటువంటి స్థలంగా రూపుదిద్దుకోబోతోంది. ఆ కొండ చూచినప్పుడు దిగ్భ్రాంతి నందుంటాడు. ఎందుకంటే అది కపాలపు కొండ. యూ కెన్ సీ దట్ ఇమేజ్. 2 కనుగుంటలు, ఒక ముక్కుగుంట ఉన్నటువంటి ఆ పర్వతం
నేను స్వయంగా అక్కడికి వెళ్ళాను, ఆ స్థలంలో కూర్చున్నాను, దేవునికి ప్రార్థన చేశాను, దేవుని స్తుతించాను. మా కొరకు సిలువలో ఎక్కడ మరణించాడో ఆ స్థలానికి వాళ్ళ ప్రపంచం అంతా కూడా వెళ్ళి చూడగలుగుతున్నారు. అబ్రహాము యొక్క కుమారుని యొక్క బలియాగము యొక్క సాదృశ్యం ఎంత అద్భుతం. ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. 22వ అధ్యాయంలో 2వ వచనము నుండి మనం వాక్యాన్ని గమనించాలి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇది మనం ధ్యానం చేసిన మాట. చిత్తము ప్రభువా, హియర్ యామ్ ఐ, he said. I am ready to do whatever you want me to do. Whatever you want to order me, command me to complete. నువ్వు నన్ను ఏం పూర్తి చేయమంటే అది పూర్తి చేస్తాను, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. అది సబ్మిషన్. అప్పుడు ప్రభు అన్న మాట విఘాతం కలిగించి గుండెను బ్రద్దలు చేసే మాట చెప్పాడు. దేవుడు మాట్లాడిన మాటలలో చెవికి వినసొంపు, హృదయానికి మధురంగానే అన్ని మాటలు ఉంటాయి అని అనుకోవద్దు. కొన్ని మాటలు దేవుడు మనలను పరీక్షించటానికి తాను మాట్లాడదలుచుకున్నప్పుడు ఆ మాటలు చెవికి ఇంపుగా ఉండవు, హృదయానికి మధురంగా ఉండవు. అబ్రహాముతో చెబుతున్న మాట చూడండి. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాను. ఇది చెవికి వినసొంపెట్లవుతుంది. తను ప్రేమిస్తున్న తన కుమారుడైన ఇస్సాకును దహన బలి ఇమ్మంటున్నాడు మోరియా పర్వతాల్లో ఒక దాని మీద. నథింగ్ బట్ కిల్ హిమ్, అతనిని చంపటం. తన చేతులతో తాను తన కుమారుని ముక్కలుగా దేవుని కొరకు నరకటం, ఆ తరువాత ఆ శరీరాన్ని తగలబెట్టడం. తనే తగలబెట్టాలి, తనే నరకాలి, తనే అర్పించాలి. చెవికి వినసొంపుగా లేదు, హృదయమునకు ఆమోదంగా లేదు అనే పదం ఇది. దేవుడు ఇలాంటి మాటలు కూడా మాట్లాడతాడు. మరొక ఉదాహరణ చెబుతాను చూడండి. ఇర్మియా కాలంలో ఇజ్రాయేలు యూదా వారితో ఇర్మియా ప్రవచనాలు చెప్పాడు. ఇశ్రాయేలు అప్పటికే అష్షూరుకు చెరకు వెళ్ళారు. అష్షూరుకు చెరకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులను బబులోనీయులు అష్షూరును చెరబట్టుకొని బబులోను కిందకు తెచ్చుకున్నారు. అలాగనే యోధా వారిని కూడా తన కిందకు తెచ్చుకోవటానికి నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంలో దేవుడు ఇర్మియా ద్వారా ఏం మాట్లాడాడో తెలుసా? మీరు బబులోనికి వెళ్ళిపోండి అన్నాడు. బబులోనికి వెళ్ళిపోవటం ఏంటి? నేను పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తాను అన్నాడు. ఇది ఆనాటి యూదులలో ఎవరికీ వినసొంపుగాను లేదు, హృదయానికి అది ఆమోదయోగ్యంగా కూడా లేదు. దేవుడేంటి ఇట్లా చెప్పారు? దేవుడేంటి ఇట్లా చెప్పాడు? అవును, అనేక సందర్భాలు బైబిల్ గ్రంథంలో చెవికి వినసొంపుగా ఉండవు. అహాబు ఇజ్రాయేలును పరిపాలిస్తున్నప్పుడు ఏలియా వెళ్ళి 3.5 సంవత్సరాలు నీ దేశంలో వర్షం కురియదన్నాడు.
అది చెవికి వినసొంపుగా లేదు, హృదయానికి ఆమోదంగా లేదు, కానీ అది జరిగి తీరాలి, జరిగి తీరుతుంది. అట్లాంటప్పుడే మన స్పందన చిత్తము ప్రభువా, లార్డ్ ఐ యామ్ హియర్, నేను ఇక్కడున్నాను నీ చిత్తం నెరవేర్చడానికి అని చెప్పాలి. నీవు ప్రేమించు ఇస్సాకును దహన బలిమ్మన్నాడు. ప్రేమించని దానిని ఎవడైనా విడిచిపెట్టుకుంటాడు. ప్రేమించిన దాని కొరకు దేని కొరకైనా తెగిస్తాడు మానవుడు. అలాంటిది ప్రేమించిన కుమారుణ్ణి దహన బలిమ్మంటే విధేయత చూపటం, దేవునికి భయభక్తులు చూపటం, అది సాధారణమైనటువంటి మనసు నుంచి పుట్టేది కాదు. అది ఎంతో దైవ సంబంధమైన జ్ఞానము, దైవ సంబంధమైన అవగాహన ఉంటే తప్ప అలాంటి నిర్ణయానికి ఎస్ లార్డ్ ఐ విల్ ఐ క్యాన్ అని చెప్పలేడు. అవునయ్యా దేవా నువ్వు చెప్పింది చేస్తాను అని చెప్పలేడు ఎవరు కూడా. ఎందుకని? అంత గొప్ప అవగాహన ఉంటే కానీ చెప్పలేము. కానీ అబ్రహాము సింపుల్గా విధేయత చూపటానికి తీర్మానం చేసుకున్నాడు. తెల్లవారింది. దేవుడు ఈ సంగతులు రాత్రివేళ అతనికి తెలియపరిచినప్పుడు తెల్లవారగానే ద నెక్స్ట్ ఇమీడియట్ మార్నింగ్, వెంటనే వచ్చే తెల్లవారే, మళ్ళీ ఆలస్యం కూడా చేయలేదు. ఉదాహరణకి తెల్లవారుజామున 3 గంటల వేళ దేవుడు చెప్పాడు అనుకుందాం, 4 గంటలకు తెల్లవారిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపటానికి లేచాడు. అతని కుమారుడికి తెలియదు, అతని పనివారికి తెలియదు వెళుతున్న పర్పస్ ఏమిటో, ఏం చేయటానికి వెళుతున్నాడో ఎవరికీ తెలియదు. గాడిదకు గంత కట్టాడు, పనివారిని తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, దహన బలి కొరకు కట్టెలు చీల్చుకున్నాడు, లేచాడు. 3 దినాలు ప్రయాణం చేసి దేవుడు తనతో చెప్పిన చోటకి బయలుదేరాడు. నాయనా, దేవుడు ఒక పని చెప్పాడు, ఆ పని చేయటానికి వెళుతున్నాం, దట్స్ ఇట్, అంతే. వారితో పాటు కట్టెలు కూడా వెళుతున్నాయి కనుక వారికి అర్థమై ఉంటుంది, ఏదో ఒక బలి ఇవ్వటానికి, దహన బలి కొరకు వెళ్తున్నామని. 3వ నాడు బెర్షెబా నుండి ఈ గొల్గోతాకు, మోరియాకు, అక్కడనే జెరూసలేం టెంపుల్ నిర్మాణం అయింది. ఆ తర్వాత 1000 ఏళ్ళకి ఆ జెరూసలేం టెంపుల్కి మనం చూస్తే 64 కిలోమీటర్లు వరల్డ్ బైబిల్ అట్లాస్లో ఇచ్చింది. 20 days యావరేజ్ వాకింగ్ కనుక 40 మైళ్ళు 2 రోజులకు నడిచేశారు. 3వ నాడు వాళ్ళు మోరియాని చేరుకున్నారు. ఆ చోటికి వచ్చినప్పుడు అబ్రహాము కనులెత్తే దూరము నుండి ఆ చోటును చూచాడు. ఇక్కడ చాలా విచిత్రం. ఆ చోటు మీ బైబిల్లో ఖచ్చితంగా అండర్లైన్ అవ్వాలి. ఏమిటి ఆ చోటు? దేవుడు తన కుమారుణ్ణి యేసుక్రీస్తును తాను స్వయంగా బలి ఇవ్వబోతున్నటువంటి చోటు. అది కపాలపు స్థలము అనే చోటు, కపాల కొండ. ఆ కపాల కొండ ఇప్పుడు కొంచెం కాలక్రమేణా అది కొన్ని మార్పులు వచ్చి 2 కళ్ళ గుంటలు, ఒక ముక్కు గుంటతో కనపడే ఆకారం అది. ఏన్షియంట్ టైమ్స్లో ఇంకా వెరీ క్లియర్గా ఉన్నటువంటి పుర్రె ఆకారం. ఇట్ షోస్ అస్ ద డెత్. అది మరణాన్ని సూచిస్తూ ఆ పర్వతం కనిపిస్తుంది. మేము యెరూషలేం వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఆరాధన చేసుకుని ప్రార్థన చేశాం ప్రభువుని. ఎందుకంటే ఆ స్థలమే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిందిగా గుర్తిస్తాం. కపాల కొండ, గొల్గోతా అంటారు దాన్ని. ఆ చోటుకి వచ్చారు. ఆ చోటకి
వచ్చినప్పుడు కనులెత్తి చూచాడు, విస్మయం చెందంటాడు. తన పనివారితో అంటున్నాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి ప్లేస్ చూపిస్తున్నాడు, ఆ కపాలపు స్థలం చూపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళి దేవునికి ఆరాధించి, మొక్కి అంటే వర్షిప్, I and the boy will go over there and worship and come back again and come again to you. నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్తాం, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్తాం, దేవునికి మొక్కుతాం, నేను తిరిగి వస్తాను అనాలి అబ్రహాము. ఎందుకంటే అక్కడ దహన బలిస్తే చనిపోతాడు కనుక. కానీ మేము తిరిగి వస్తాం అన్నాడు. మేము వెళుతున్నాము, మేము తిరిగి వస్తాము, నేను చిన్నవాడు కలిసి వెళుతున్నాము, తిరిగి కలిసి వస్తాము. మరి దహన బలి ఇస్తే ఎట్లా రాగలరు? దహన బలి ఇవ్వటం ఖచ్చితమే అబ్రహాము దృష్టిలో. దేవుడు అతనిని మృతులలో నుండి లేపి తిరిగి అప్పగించటం కూడా అంతే ఖచ్చితం. హెబ్రీ పత్రిక పరిశుద్ధుడైన పౌలు గారు 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ఈ మాటలు రాయించాడు. 28వ వచనం, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. అర్థమైందా? ఉపమాన రూపముగా మరలా పొందెను. ఏమిటి ఉపమాన రూపము అంటే, యేసుక్రీస్తు ప్రభువు అను తన సొంత కుమారుణ్ణి దేవుడు అదే పర్వతము మీద బలిగా ఇచ్చి మనుషులను రక్షించబోతున్నాడు. ఆయనను తిరిగి 3వ దినాన తిరిగి లేపుతాడు. అదే సిలువలో ఆయన ఆధ్యాత్మిక పునరుద్ధానం పొందాడు. గొల్గొతా పర్వతము మీద యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క భౌతిక మరణము, ఆధ్యాత్మిక పునరుద్ధానము అదే సమయంలో జరిగింది. అందుకనే ఇస్సాకును గూర్చి అబ్రహాము మృతులలో నుండి దేవుడు సజీవులనుగా చేస్తాడనే విశ్వాసం ఆ దినం, ఆ క్షణం అక్కడే చేస్తాడనే విశ్వాసం. అందుకని అన్నాడు, మేము వెళుతున్నాం, మేము తిరిగి మరలా వస్తాం. నేను వెళుతున్నాను, ఈయనను తీసుకొని ఇస్సాకును తీసుకొని మరలా నేను ఒక్కడిని వస్తానని చెప్పాలి దహన బలిలో చనిపోయేటైతే. కానీ చనిపోవటం ఎంత వాస్తవమో తిరిగి బ్రతికించబడటం కూడా అంతే వాస్తవం అని నమ్మి అబ్రహాం వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు, నీ సంతానం ఈయన ద్వారానే విస్తరిస్తుంది. ఇస్సాకును నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇస్సాకు సంతానానికే ఈ దేశాన్ని ఇస్తాను, ఇస్సాకే నా వారసుడవుతాడు, నీ వారసుడవుతాడు. ఇస్సాకే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన కుమారుడు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకే అని పలుమార్లు కన్ఫర్మ్ చేసిన దేవుడు బలిమ్మంటే బలిచ్చిన తర్వాత అతను చంపేస్తాడా? చంపితే దేవుడు అబద్ధం చెప్పినట్టు కదా ముందస్తున. కాబట్టి దేవుడు అబద్ధమాడనేరడని ఎరిగినటువంటి దేవుడు, ఎరిగినటువంటి భక్తుడు అబ్రహాం. లోతు విషయాన దేవుడు ఎటువంటి వాడుగా ఉండాలని అబ్రహాం కోరుకున్నాడో ఆదికాండం 18వ అధ్యాయంలో లోతు కుటుంబాన్ని గురించి అబ్రహాము చేసిన విజ్ఞాపనలలో, దేవా నీవు సర్వాధికారివి, న్యాయాధిపతుడవు, మహోన్నతుడవు, నీతిమంతుడవు,
ఎన్ని మాటలు చెప్పాడు అబ్రహాము. అవి ఉట్టి మాటలు కాదు, అవి నమ్మి చెప్పిన వాస్తవాలు. అందుకే నేను నమ్ముతున్నాడు అబ్రహాము, నా కుమారుని నేను దహనబలి ఇమ్మంటే ఇచ్చి తీరుతాను, ఎందుకంటే వెంటనే నాకు తిరిగి మృతులలో నుండి నా కుమారుని అక్కడే బ్రతికించి నాకు వెనక్కిస్తాడు. ఇవ్వకపోతే అతడు సంతానం ఎట్లా కలిగి ఉంటాడు? ఖచ్చితంగా వెనక్కిస్తాడు, సేమ్ డే వెనక్కిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అతనికి దానిని నీతిగా ఎంచెను. ఈజ్ ద రైచియస్ మ్యాన్. చూడండి ఎంత విచిత్రమైనటువంటిదో. తర్వాత పనివారిని క్రిందనే ఉండిపోమన్నాడు, పైకి రాకూడదు. ఇట్ ఈస్ ద బిజినెస్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్ ఓన్లీ. అది కుమారుడికి తండ్రికి మధ్య జరిగే కార్యక్రమం. అది వీళ్ళకి పని లేదు, ఇతర మనుషులకు పని లేదు. సిలువలో కూడా తండ్రి అయిన దేవుడు 12 గంటల నుండి 3 గంటల వరకు, రమారమి ఇంచుమించు 3 వరకు, 3 గంటల సమయం గాఢాంధకారం కలుగు చేసి ఏ మనిషికి ఏమీ కనపడకుండా చేశాడు. ఇట్ ఈస్ ద క్లియర్ బిజినెస్ బిట్వీన్ ద ఫాదర్ గాడ్ అండ్ ద సన్. కుమారుడైన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య మాత్రమే తప్ప మరొకడు ఆ కార్యం చూడటానికి వీల్లేదు. దాన్ని మనకి ఇది జ్ఞాపకం చేస్తోంది. కిందనే ఉంచేశాడు వాళ్ళను. పనివారు కట్టెలు మోసుకొని పైకి వెళ్ళొచ్చు కదా, నథింగ్ టు డూ ద థింగ్స్. ఏం చేయటానికి లేదు. అరే మీరు కిందే ఉండండి, గాడిదని కింద ఉంచండి. ఆ కట్టెలు కుమారుడి మీద పెట్టాడు. 33 సంవత్సరాలు 34 సంవత్సరాల మధ్య వయస్సు. బెర్షెబా నుండి బయలుదేరి వచ్చారు. కుమారుని భుజం మీద కట్టెలు పెట్టాడు. ఇస్సాకు మీద కట్టెలించి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని వెళుతున్నాడు అబ్రహాం. వారిద్దరూ కూడి వెళుతున్నారు, కలుసుకొని వెళుతున్నారు. కట్టెలు కుమారుని మీద ఉన్నాయి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టాడు. తన చేత్తో నిప్పు, తన చేత్తో కత్తి పట్టుకెళ్తున్నాడు. వెళుతుండగా కుమారుడు ప్రశ్న అడిగాడు, నా తండ్రి అని అబ్రహాంను పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. రైట్ క్వశ్చన్. మెనీ టైమ్స్ వి ఆస్క్ గాడ్ మెనీ క్వశ్చన్స్, మేబీ రైట్ వన్. కొన్ని సందర్భాల్లో సరైన ప్రశ్నలు అడుగుతూ ఉంటాం మనం కూడా. మన అనుమానం నిజమే, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది. కానీ మనం దహన బలికి ఇవ్వాల్సిన గొర్రె పిల్ల ఏది? దట్ ఈస్ ద క్వశ్చన్. అక్కడ దహన బలికి ఇవ్వవలసిన గొర్రె పిల్ల దేవునికి తెలుసు అని ఎందుకు చెబుతున్నాడు? తనకు తెలుసు కదా. నీవే నాయనా ఆ గొర్రె పిల్ల అని చెప్పాలి కదా, చెప్పలా. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అలా చెప్పకుండా ఏం చెప్పాడు? నిప్పును కట్టెలు ఉన్నవి, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగితే అబ్రహాం నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుంటాడు. ఏం చెబుతున్నాడు అబ్రహాము? తన కుమారుణ్ణి బలివ్వకుండా దేవుడు ఆపుతాడనే? అలా అయితే హెబ్రీ పత్రికలో అలా రాయుడు అప్పగించి తిరిగి పొందాడని. కనుక దేవుడు చూచుకుంటాడు గొర్రెపిల్ల సంగతి. మనమైతే నిర్వర్తించాల్సింది ఏంటంటే ఆయన చెప్పింది చేయాలి. ఆ నమ్మకంతోనే చెప్పాడు, గొర్రెపిల్లను యెహోవా చూచుకుంటాడు. అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి. తన కుమారుణ్ణి తనకిచ్చేస్తాడు తిరిగి. అయితే ఆ గొర్రెపిల్ల అనే కాన్సెప్ట్ ఉంది చూసారా, దహన బలి అనేది, అది ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే దేవుడు మానవ బలిని ఎన్నడూ కూడా కోరేవాడు కాడు. ఫిలిస్తీన్స్ ప్యాగన్ పీపుల్ సొంత పిల్లలను చంపుకుంటారు, దేవతా బలులు. కానీ ఇక్కడ అట్లా లేదు యూదయ విశ్వాసంలో.
కనుక ఈ దేవుడు మనుషులను బలి తీసుకునేవాడు కాదు కనుక గొర్రెపిల్ల యొక్క పజిల్ ఉందో చూసావా, ఇప్పుడు అది ఆయనకి పజిలే, అబ్రహాముకి కూడా. కొడుకుని తీసుకొచ్చి బలి ఇమ్మన్నప్పుడు హౌ ఐజక్ టర్న్ యాజ్ ద ల్యాంబ్. కనుక ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవుని గొర్రెపిల్ల దేవుడు చూసుకోవాలి దహన బలి విషయంలో, అది మనం చేసేటువంటిది కాదు. ప్రొఫెటిక్గా మాట్లాడుతున్నాడు అబ్రహాం, అది దేవుడు చూసుకుంటాడు. గో ఆన్, పద అన్నాడు. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చాడు. అక్కడ వరకు బాగానే ఉంది. తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠము మీద ఉన్న కట్టెల మీద ఉంచాడు. ఇక్కడ సింబాలిక్గా క్రైస్ట్కి చక్కటి సింబాలిక్గా కనబడతాడు ఐజక్. బలాఢ్యుడైన కుమారుడు వృద్ధుడైన ముసలి తండ్రిని తోసేసి పారిపోవచ్చు, కానీ తన తండ్రి అక్కడ పెడుతున్నాడు. బంధించి అతనిని కట్టెల మీద పెడుతున్నప్పుడు ఇస్సాకు కట్టె మీద ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అబ్రహాముకి చిన్న చుక్క రక్తం రాదు, అతనికేమి స్వయంగా కొంచెం నొప్పి కూడా కలగదు శరీరానికి, కానీ తల దిగిపోతుంది, ముక్కలు కాబోతోంది ఎవరు? ఇస్సాకే. మీరు గమనించండి, గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభువు మౌనముగా ఉన్నాడు అని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా రాశాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో వదకు తేబడు గొర్రెపిల్ల అని ఆయన గురించి రాస్తూ, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి యెషయా ప్రవచించాడు 650 సంవత్సరాలకు ఆయన పుడతాడనగా. మరి ఇక్కడ ఇస్సాకు కూడా నోరు తెరవలేదు. తన తండ్రి దేవుని మాట నెరవేరుస్తున్నాడు కనుక ఇప్పుడు శిలువ కార్యం నెరవేరుస్తుంది యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడా? చెప్పండి. తండ్రి అయిన దేవుడు శిలువ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. యేసుక్రీస్తు ఆ నెరవేర్పులో భాగమైపోయాడు, నెరవేరుస్తున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు రాసిన మాట మీరు ఖచ్చితంగా చూడాలి స్క్రీన్ మీద. తన కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి పాపమునకు ఆయన శరీరమునందు శిక్ష విధించాడు. హూ పెర్ఫార్మ్డ్ దిస్ యాక్షన్? గాడ్ ద ఫాదర్ పెర్ఫార్మ్డ్ దిస్ యాక్షన్ ఆఫ్ జడ్జిమెంట్. ఈ తీర్పు క్రియను జరిగించిన వాడు తండ్రి. కనుక అబ్రహాము వధిస్తున్నాడు, కుమారుడు వధించబడుతున్నాడు. కుమారుడు ఇస్సాకు మౌనముగా ఉన్నాడు. కట్టెల మీద చేతులు గట్టి కాళ్ళు గట్టి పెడితే 33 సంవత్సరాల కుర్రవాడు అర్థం చేసుకోడా తనే దహన బలి అయిపోతున్నానని? ఇదేమి న్యాయం నాన్న, ఇదేమి దేవుడు, ఇదేమి భక్తి, ఇదేమి మూఢత్వం? నరుణ్ణి బలి ఇవ్వమన్నవాడు దేవుడు ఎట్టవుతాడు? ఎన్ని ప్రశ్నలు అడగచ్చండి ఇస్సాకు. ఇస్సాకు ఏ ప్రశ్నలు అడగలేదు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను చనిపోతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను. యెరూషలేము కుమార్తెలు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకంటే ఆయన కోసం ఏడవనక్కర్లేదు, ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టుటకు తిరిగి తీసుకున్నట్టుకు ఆయనకు అధికారం ఉంది. ఆయన ప్రాణాన్ని ఎవడు తీసుకోలేడు. ఆయన విల్ఫుల్ సఫరింగ్, విల్ఫుల్ సాక్రిఫైస్, ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని పెడుతున్నాడు. ఐజక్ కూడా అంతే. ఇస్సాకు కూడా మారు మాట్లాడకుండా తండ్రికి విధేయుడయ్యాడు.
తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని యేసుక్రీస్తు ప్రార్థించి అన్నాడు, నా చిత్తం కాదు ప్రభు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక. ఇస్సాకు యవనస్తుడు, వివాహం చేసుకోవాల్సిన వాడు, బిడ్డలు కనాల్సిన వాడు కత్తి తన మీద పడుతుంటే తండ్రి నీ చిత్తమే, నా చిత్తమేం కాదు అని మౌనంగా ఉన్నాడు. అబ్రహాము దేవునితో కలిగినటువంటి ఆ యొక్క దైవ వాక్కు అతడు గ్రహించుకొని ఇది దేవుని చిత్తం నా పట్ల, కాబట్టి నన్ను ముక్కలు చేస్తున్నా కూడా నేను మాట్లాడను, ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు నన్ను ఎలా అంతమొందించాలో ఆయనకు తెలుసు. ఈ ఒక్క లక్షణం, ఈ ఒక్క రహస్యం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి ఏమీ కాదు, వాళ్ళు సౌఖ్యంగా ఉండగలుగుతారు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో పేతురుని చెరసాలలో పెట్టినప్పుడు ఉదయాన్నే శిరశ్ఛేదనం చేస్తారు అనగా ఆ రాత్రి చక్కగా నిద్రపోయాడు. ఎందుకంటే తనకు దేవుడు ముందే చెప్పాడు, నువ్వు వృద్ధుడు అవుతావు, నిన్ను వేరొక నడుము పట్టుకొని తీసుకొని పోతాడని. కాబట్టి వాళ్ళు చంపలేరని ఆయనకు ముందే తెలుసు. కానీ ఇవాళ మనం ప్రతి చిన్నదానికి భయపడిపోతాము, చిన్న అనారోగ్యానికి భయపడిపోతాం, చిన్న చెరసాల అనుభవానికి భయపడిపోతాం, స్థిరంగా నిలబడటానికి భయపడిపోతాం, ఏమేమో జరిగిపోతాయనే భయాందోళనకు గురైపోతాము. మన విశ్వాసం ఎక్కడ? కుమారుడైనటువంటి ఇస్సాకు నోరు మెదపకుండా ఉన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం తన పట్ల సిద్ధించాలని నమ్మినవాడు. ఒక్క విషయాన్ని గుర్తించాలి, అబ్రహాము తనంతట తాను చంపాలని అనుకుంటే ఇస్సాకుని చంపలేడు, ఎందుకంటే ఇస్సాకు దేవుని బిడ్డ. అన్లెస్ అంటిల్ గాడ్ అలౌడ్ నథింగ్ హార్మ్ విల్ హ్యాపెన్ టు మీ. ఇది బేసిక్ ప్రిన్సిపల్. దేవుడు అనుమతించకుండా నాకే చిన్న అపాయం కూడా కలగదు. ఇది నమ్మాలి ప్రతి క్రైస్తవుడు. దేవుడు అనుమతించకుండా, అన్లెస్ అంటిల్ గాడ్ అలౌస్ ద థింగ్స్, అంతే. నువ్వైనంతే విశ్వాసి, నేనైనా అంతే ఒక సేవకుడిగా. నాకైనా నీకైనా దేవుడు అనుమతించకుండా ఏమీ సంభవించదు. ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి ధ్యానము. ఇస్సాకు, అబ్రహాము మోరియా పర్వతము పైన ఉన్నారు. అబ్రహాము తాను తీసుకొని వెళ్ళిన కట్టెల చేత దహన బలి కొరకు బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం మీద దహన బలి పశువు ఉంచబడాలి. ఇస్సాకును బంధించాడు. ఇస్సాకు బంధించబడుటకు ఒప్పుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఇస్సాకు కట్టెల మీదకు చేర్చబడ్డాడు. యేసు సిలువకు అంగీకరించి సిలువ మీదకు చేర్చబడి వేలాడిన రీతిగా మౌనముగా ఇస్సాకు తండ్రి చేయు పనికి అంగీకరించాడు. అదే క్రీస్తు మనస్సు ఇస్సాకులో ధ్వనిస్తోంది. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా. గాడ్ వెయిట్స్ అంటిల్ లాస్ట్ సెకండ్. దేవుడు ఆఖరి క్షణం వరకు ఆగాడు. చూడండి, మీరు అనొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, ఏమండి బయలుదేరినప్పుడే దేవునికి తెలియదా? అబ్రహాము బయలుదేరినప్పుడే తీర్మానం చేసుకున్నప్పుడు హృదయం ఎరిగిన వాడు కదా, దేవునికి తెలుసు కదా. తెలుసు. అందుకే యాకోబు తన పత్రికలో రాశాడు, అబ్రహాము క్రియల చేత నీతిమంతుడని ఎంచబడ్డాడు. విశ్వాసము వలన మాత్రమే కాదు, క్రియల మూలముగా కూడా అబ్రహాము నీతిమంతుడికి ఎంచబడ్డాడు అని అన్నాడు. కనుక ఇక్కడ అబ్రహాము బెర్షెబాలో బయలుదేరినప్పుడే తన మనసులో తన కుమారుని అర్పించి బయలుదేరాడు.
అది దేవునికి తెలుసు. అయితే మేనిఫెస్టేషన్ కూడా జరగాలి, క్రియ కూడా ఉన్నప్పుడే విశ్వాసము వెలుగులోనికి వస్తుంది. క్రియ ఉన్నప్పుడు విశ్వాసము సాక్ష్యముగా మారుతుంది. ఈ ఇన్సిడెంట్లో ఇస్సాకును గనక కట్టెల మీద పెట్టి వధించుటకు కత్తి ఎత్తకపోతే ఇక విశేషమే ఉంది ఇందులో. క్రియ జరగనప్పుడు ఏమో మనసు మార్చుకుంటాడేమో అని ఎవరైనా కామెంట్ చేయొచ్చు. అలా జరగటానికి దేవుడు ఒప్పుకోడు. దేవుడు పర్ఫెక్ట్ గాడ్. తన సంగతులన్నీ ఖచ్చితంగా ఉండాలనుకుంటాడు దేవుడు. చూడండి, అబ్రహాము తన కుమారుని వధించుటకు తను ఏ తీర్మానం చేశాడో దాన్ని నెరవేర్చటానికి చేతిని చాపి కత్తి పట్టుకున్నాడు. కత్తి పైకి ఎత్తాడు. దించే ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దూత పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. అంటిల్ ద లాస్ట్ సెకండ్. మీకు ఒక్క విషయం చెబుతాను, సిలువలో కూడా ఇంచుమించు 3 గంటల వేళ అనుంది. ఇక్కడ కొంచెం సిలువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే అంటిల్ ద లాస్ట్ సెకండ్స్ గాడ్ నెవర్ రెస్పాండ్స్. మీకు సిలువలో యేసు ప్రభు 7 మాటలు చెప్పారు. 9 గంటల ఉదయం నుండి 3 గంటల మధ్యాహ్నం వరకు ఆయన సిలువలో వేలాడారు. 3 గంటలకు చనిపోయారు. యేసు చెప్పిన 7 మాటల్లో మొదటి 3 మాటలు మధ్యాహ్నము 12 గంటలకు ముందుగా వెలుగులో చెప్పిన మాటలు. ఇక ఇంచుమించు 3 గంటల వేళ వరకు సిలువలో నిశ్శబ్దమేలింది. 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతా చిమ్మ చీకటి కమ్మింది. చిమ్మ చీకటి, ఒక మనిషి కనపడటం లేదు. సిలువలో యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. ఇంచుమించు 3 గంటలు అవుతోంది. 4వ మాట ఇంకా మాట్లాడలేదు. అర్థమవుతుందా? ఇక్కడ అబ్రహాము కూడా కట్టెల మీద పెట్టాడు, కత్తి పైకెత్తాడు. ఇక దిగటమే ఆలస్యం. కత్తిని వధించుటకు దించాలి కిందకి. పైకి కత్తి లేపాడు. దింపటానికి ఎంత టైం పడుతుంది? ద లాస్ట్ సెకండ్ గాడ్ రెస్పాండెడ్. అలాగే దేవుడు ఆఖరి క్షణంలో 4వ మాట, నా దేవా నన్నేల చేయి విడిచితివి. అంతే, క్షణంలో అయిపోయింది. దేవుడు యేసును చేతిని విడచటం, యేసు శరీరం మీద మానవ పాపం దేవుడే మోపటం, దేవుడే ఆ పాపానికి ఆయన శరీరం మీద శిక్ష విధించటం, అంతే, విధించటం క్షణంలో అయిపోయింది. అంతే, అప్పటికి సమస్తం సమాప్తమైనని యేసు ఎరిగిన వాడై దప్పికొంచున్నాను అన్నాడు. అప్పటికి అయిపోయింది. దప్పికొనుచున్నాను కేవలం లేఖనం నెరవేరటానికి. 6వ మాట మనందరికీ తెలుసు, టెటెలెస్టాయ్, సమాప్తమైంది. ఈ 3 మాటలు చీకట్లోనే మాట్లాడాడు. అంతే, ఎప్పుడైతే సమాప్తమైందని డిక్లేర్ చేశాడో 7వ మాటకు వెలుగు వచ్చేసింది. ఆ వెలుగులో 7వ మాట చెప్పాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు 7వ మాటలో ఏం చెప్పాడంటే సమాప్తమైనది. ఇమ్మీడియట్గా హీ రెస్టోర్డ్ హిమ్సెల్ఫ్ బ్యాక్ టు గాడ్. అందుకే నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. స్పిరిచువల్ రిజరెక్షన్. యేసుక్రీస్తు సిలువలో ఆధ్యాత్మికంగా పునరుద్ధానం చెందేశాడు. ఇక భౌతిక పునరుద్ధానం వాగ్దానం చొప్పున 3వ రోజున జరుగుతుంది. కానీ తండ్రితో సంబంధం సిలువలోనే కలిపేశాడు. అది సిలువ మర్మం. ఇక్కడ కూడా అబ్రహాము కత్తి పైకి ఎత్తే వరకు మౌనమేలింది. అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరూ లేరు. నోబడీ వాజ్ దేర్. కానీ ఆకాశము నుండి అప్పుడు దేవుడు యెహోవా దూత పరలోకంలో నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. భూమి మీద నుంచి ఇతడు చిత్తం ప్రభువా నేను. చూడండి, ఇది పరలోకము నుండి యెహోవా దూత పిలుస్తున్నాడు. దిగి రాలేదు, ఆయన భూమి మీదకి వచ్చి పిలవాలా. ఆయన పరలోకంలోనే ఉన్నాడు. పరలోకంలో కేక పెడితే భూమి మీద పడింది. ఎట్లా? అబ్రహాము గ్రహిస్తున్నాడు.
అబ్రహామా అబ్రహామా ఇప్పుడు 2 సార్లు పిలిచాడు. డబుల్ కాలింగ్. మొట్టమొదట 22వ అధ్యాయంలో మొదటి వచనంలో అబ్రహామా అని ఒక్కసారే పిలిచాడు. కానీ ఇక్కడ 12వ వచనంకి వచ్చేటప్పటికి 11వ వచనంకి వచ్చేటప్పటికి అబ్రహామా అని 2 సార్లు పిలిచాడు. 2 టైమ్స్. దేవుడు త్వరపడ్డాడు. 2 టైమ్స్. అరే అంటే ఒకసారి అరే అంటే సరిపోద్ది, కానీ అరే అంటే రీకన్ఫర్మింగ్ ద కండిషన్. అబ్రహామా 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 ఆగు. అందుకతడు చిత్తం ప్రభు అన్నాడు. నాకు చాలా నచ్చిన మాట. అబ్రహామా అని పిలిస్తే ప్రభు చిత్తం ప్రభు, లార్డ్ వాట్ కెన్ ఐ డూ మోర్? ఈజ్ ఇట్ నాట్ ఇనఫ్? నేను ఇంకా ఎక్కువ ఏమైనా చేయాలా దేవా అన్న సమర్పణలో చిత్తము ప్రభువా అంటున్నాడు. హీ సెడ్, ఒకసారి చదువుతాను చూడు. బట్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాల్డ్ టు హిమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ సెడ్, అబ్రహాం అబ్రహాం. అండ్ హీ సెడ్, హియర్ am I, హియర్ am I. చిత్తము నీ దాసుడును ఆలకిస్తున్నాను. వాట్ కెన్ ఐ డూ? యు వాంట్ మీ టు డూ ఎనీథింగ్ మోర్? ఇంకా ఏమైనా చేయాలా ప్రభువా? యజమానునికి విధేయతను గురించి ఒక కథ గుర్తొచ్చింది, చెబుతాను. ఒక ఎద్దు తన కామందు మాట వింటుంది. అది ఉదయం కాలం పగటి కాలం అంతా కష్టపడి వచ్చి ఆ దొడ్డికి చేరి అక్కడ విశ్రాంతిలో ఉంది. అర్ధరాత్రి ఆ కామందికి ఏదో అత్యవసరమైన పని వచ్చి అతడు చిన్నగా పిలిపించాడు. ఒక శబ్దంతో దాన్ని పిలిచినప్పుడు అది క్షణంలో లేచి నిలబడింది. ఇంతకుముందే కదా నా యజమానుడా, ఈ ఉదయం అంతా కష్టపడ్డాను, కొంచెం ఈ రాత్రి వేళ నన్ను విశ్రాంతి తీసుకొని అని అది అనలా. అది లేచి నిలబడింది. అదే విధేయత అంటే అన్నాడు ఒక ఆయన. చిత్తము ప్రభువా, ఏం చేయాలి దేవా ఇంకా నేను ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము తనను తాను త్యజించుకొని మాట్లాడుతున్నాడు. తనను ఎక్కడా పరిగణలోనికి తీసుకోకుండా మాట్లాడుతున్నాడు. తన శరీరాన్ని, తన ఎమోషన్స్ని, తన భావాలను దేనిని పరిగణలోనికి తీసుకోనకుండా మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ద ఫెయిత్. విశ్వాసం అంటే అదే, విధేయత అంటే అదే, లోబడటం అంటే అదే, లోబడటం అంటే అదే. ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము. మీరు ఇక్కడ ఆలోచించాలి. 11వ వచనంలో అబ్రహామా అబ్రహామా అన్నప్పుడే చిత్తము ప్రభువా అనకముందు అబ్రహామా అబ్రహామా చిన్నవాణ్ణి ఏమి చేయకమని ఒకేసారి చెప్పచ్చుగా, చెప్పేయచ్చు కదా. ఒకేసారి చెప్పగలడు కూడా దేవుడు. అబ్రహామా చిన్నవాణ్ణి ఏం చేయకు అని గట్టిగా పిలిపివచ్చు. కానీ అబ్రహామును పిలిచిన తర్వాత ఆ చిన్నవాడిని ఏమి చెయ్యకుము అనే మధ్యలో అబ్రహాము యొక్క విధేయత, సంసిద్ధత లోకానికి తెలియాలి కదా. అందుకే పరిశుద్ధాత్మదేవుడు అబ్రహామా అబ్రహామా వరకే ఆపాడు. అంతే, చిత్తము ప్రభువా అని మరింత విధేయతకు సిద్ధం అని అబ్రహాం చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, ఆ చిన్నవాడిని ఏమీ చేయకు, ఆ చిన్నవాడిని ఏమీ చేయకు. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి, అంతా ఆయన ఇష్టమే. అబ్రహాం ఇష్టం లేదు, ఇస్సాకు ఇష్టం లేదు, అంతా ఆయన ఇష్టమే. అదే ప్రభు పరలోక ప్రార్థనలో నేర్పించాడు. పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నలాగున భూమి మీద నెరవేరునుగాక అనంటే మా చిత్తాలు, మా ఉద్దేశాలు, మా భావన ఉద్రేకాలు కాదు దేవా, నీ చిత్తము నీ ఇష్టమే నెరవేరాలి మా జీవితాల్లో అని కోరుకోవటం. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అతని భార్య కిర్యాత్ అర్బా హెబ్రోనులో ఉంది షారా. ఆమెకు చెప్పకుండా కుమారుని తీసుకుని బయలుదేరాడు. ఈ సమాచారం తెలిసే ఆవిడ సిక్ అయిందంటారు. హెవీలీ సిక్, చాలా తీవ్రమైన రోగానికి గురైందని
కొందరు పండితులు చెబుతారు, యోధా పండితులు. గమనించండి, నీకు ఒక్కడై ఉన్న ఈ కుమారుణ్ణి నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు తెలియచున్నదనెను. హృదయాలు ఎరిగిన దేవుడు క్రియ చేసిన తర్వాతే ఎందుకు చెబుతున్నాడు ఈ స్టేట్మెంట్? యాకోబు అన్నట్లుగా క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. మనం అంటాం, దేవా నాకున్నవన్నీ నీవే అంటాం. మనవన్నీ మన దగ్గరే పెట్టుకొని మనం అన్నీ నీయే దేవా అని అంటాం. అన్నీ ఆయనయే, నువ్వు చెప్పక్కర్లేదు. కానీ నువ్వు చెబుతావా, నీవు ఇచ్చి చెబుతావా, ఇవ్వకుండా చెబుతావా? అన్నీ నీయే ప్రభువా అని. ఇవాళ క్రైస్తవ్యమంతా తన యొద్ద పెట్టుకొని హృదయంలో దేవునితో చెబుతారు, దేవా నాకు కలిగినంత నీదే, నాకేమీ అక్కర్లేదు, నాకేమీ అవసరం లేదు, నువ్వు తప్ప నాకేం అక్కర్లేదు అంటారు. అది కలిగిందంతా వాళ్ళే హోల్డ్ చేసి పెట్టుకుంటారు. కానీ అబ్రహామును ఎప్పుడు కనపరిచాడు దేవుడు? ఎప్పుడు భయపడ్డావు నువ్వు నాకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, చేయి ఎత్తి బిడ్డను వధించడానికి ఉపక్రమించిన తర్వాత. కత్తి పైకెత్తినోడు తెప్పుకొనే అవుతాడు. పరలోకమందున్న యెహోవా దూత గట్టిగా పిలవకపోతే దిగిపోయేది కత్తి. దిగినా పర్వాలేదు, తిరిగి దేవుడు లేపగలుగుతాడు. మా దేవుడు వేడిమి గల అగ్నిగుండము నుండి రక్షింపగల సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము చచ్చిపోతాం. ఎందుకంటే మాకు నిరీక్షణ ఉంది, అంచెదినాన్ని మేము లేస్తాం, అంచెదినాన్ని మేము లేస్తాం. మన కుటుంబాలు అనేకులు చనిపోతుంటారు. నా సోదరుడు చనిపోయాడు, నా తల్లిగారు చనిపోయింది. ఏమిటి నిరీక్షణ? ఏడ్చుకుంటూ కూర్చోమా? అక్కర్లా. ఒక దినాన వాళ్ళు లేస్తారు, మేము కలుసుకుంటాం, కలిసి శాశ్వత కాలం ఉంటాం. యేసుక్రీస్తులో మా నిరీక్షణ ఇదే కదా, అందుకే మేము ఆదరణ పొందుతున్నాం. అబ్రహాము ఇస్సాకును గురించి ఏమని నమ్ముతున్నాడు? తిరిగి దేవుడు తనకు అప్పగిస్తాడని నమ్మాడు. అంచె దినాన మృతులు లేపబడతారు. ఆ విశ్వాసంతో క్రైస్తవ్యం లోకానికి ప్రత్యేకంగా ఉంది, భిన్నంగా ఉందని నేను మనవి చేస్తున్నాను. క్రైస్తవ విశ్వాసము మృతునందిన వాడు తిరిగి క్రీస్తునందు లేపబడి నిత్య జీవములో శాశ్వతంగా కలిసి ఉంటారనే ఒక మహోన్నత విశ్వాసం, నిరీక్షణ క్రైస్తవుడిని సకల లోక సిద్ధాంతాలకు దూరంగా ఉంచింది, భిన్నంగా ఉంచింది. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకీయవని తీయలేదు. మాట్లాడుతుంది ఎవరు? యెహోవా దూత మాట్లాడుతున్నాడు. నాకియ్య అన్నాడేంటి, దేవునికి ఇయ్య అనలేదేంటి? అర్థమవుతుందా మీకు ఈ మాట? నాకియ్యవని తీయలేదు కనుక అని మాట్లాడుతున్నాడు. యెహోవా దూత నాకియ్యవని తీయలేదంటాడేమిటి? దహన బలి. అది తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడా, కుమారుడైన దేవుడు మాట్లాడుతున్నాడా? పరలోకం నుంచి అంటే కుమారుడైన దేవుడు. యెహోవా దూత ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, అందుకనే ఇండివిజువల్ గాడ్, అవిభాజ్య దైవం, అద్వితీయుడు, నన్ అదర్ దాన్ వన్, ఇన్సెపరబుల్ వన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, ఆయన వాక్యమైన వాడు మాట్లాడుతున్నాడు. నాకియ్యవని తీయలేదు అన్నప్పుడు జీసస్ క్రైస్ట్, నథింగ్ బట్ ద వన్ హూ ఈజ్ విత్ గాడ్. దేవునితో ఉన్నవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. యెహోవా దూత అంటున్నాడు, నాకియ్యవని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని. నాకియ్యవని తీయలేదు అన్నప్పుడు ఎవరి ప్లేస్లో ఇవ్వటానికి? నాకియ్య వెనుదీయలేదు అన్నప్పుడు ఇన్ మై ప్లేస్, నా స్థానంలో ఇవ్వటానికి నువ్వు వెనుదీయలేదు. నా వలే అనుగ్రహించబడుటకు నీ కుమారుని విషయమున నువ్వు వెనుదీయలేదు, కాబట్టి నువ్వు నాకు భయపడుతున్నావు అని అనలేదు, ఇప్పుడు దేవునికి భయపడువాడు అన్నాడు. చూడండి, వారు విడి కాదు అని చెప్పటానికి ఈ మాట ఉపయోగపడుతోంది మనకి. ఇది మర్మము కాదు, ఓపెన్ సీక్రెట్. యెహోవా దూత మాట్లాడుతున్నాడు, నాకియ్య వెనుదీయ
తీయటానికి వెనుదీయలేదు, నాకు ఇవ్వటానికి వెనుదీయలేదు అన్నాడు. ఇందును బట్టి నువ్వు దేవుడికి భయపడుతున్నావని నాకు తెలుస్తోంది అని అన్నాడు. నాకు కనబడుతోంది అన్నాడు. హీఈస్ వాచింగ్ ది సిచ్యుయేషన్. పరలోకం నుండి దేవదూతలు తొంగి చూస్తున్నారంటాడు, చూశారు? అట్లా కుమారుని దేవుడు తొంగి చూస్తున్నాడు. భూమి మీదకు తొంగి చూస్తుంటే యేసుక్రీస్తుకు ఏం కనబడుతుందంటే, అబ్రహాము కత్తిపైకి ఎత్తినప్పుడు అబ్రహాము హృదయం కనపడుతుంది. అబ్రహాము హృదయంలో దేవుని పట్ల ఉన్న భయం కనపడుతోంది. నీ హృదయంలో నువ్వు దేవుని మాటకు భయపడవాడని నాకు దీని మూలంగా కనపడుతోంది. ఈ కార్యం చేస్తున్నావు కదా, ఇప్పుడు ఈ క్షణాన నీ హృదయాంతరంగాన్ని పరీక్షించాను. నువ్వు ఆ హృదయాంతరంగాల్లో దేవుని పట్ల భయం కలిగి ఉన్నావని నేను చూస్తున్నాను. ఇట్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఇట్ ఈస్. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూచాడు. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడింది. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొచ్చి తన కుమారునికి బదులుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. దేవుడు ముందే అక్కడ పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలను చూయించాడు. అబ్రహాము కనులెత్తి చూచాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. విశ్వాసులు దేవునిపై ఆధారపడిన అనుభవం తరువాత కనులెత్తి చూడాలి. ఇది పరిచర్యలో ఉన్న సేవకులు నేర్చుకోవాలి. We need to trust God and we need to fear to the Lord. Then we need to lift up our eyes and see. మనం దేవునిపై విశ్వాసం ఉంచి దేవునికి భయం కలిగి ఉండి కనులెత్తి దేవుని ప్రొవిజన్ ఎక్కడుందో వెతుక్కోగలగాలి. ఖచ్చితంగా కనబడుతుంది. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఒక ర్యామ్, RAM, ర్యామ్ అంటే పొట్టేలు, LAMB ల్యాంబ్ అంటే గొర్రెపిల్ల. దహన బలికి దేవుడు చూచుకునే గొర్రెపిల్ల ఈ ర్యామ్ కాదు. జాగ్రత్తగా వినండి, ఈ ర్యామ్ కాదు, ఈ పొట్టేలు కాదు. దేవుడు ఇచ్చేటువంటి దహన బలికి ఇచ్చే గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయంలో స్నానికుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభువుని గుర్తుపట్టి అన్నాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. He identified Jesus Christ as the Lamb of God for the remission of the human beings, sins of the human beings. మానవ పాప పరిహారార్థము దేవుడు మానవుల కొరకు చంపబోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. God revealed the Lamb of God to John the Baptist. దేవుడు దేవుని గొర్రెపిల్లను యోహానుకు బయలుపరిచాడు. ప్రకటన గ్రంథం అంతా గొర్రెపిల్ల గురించే రాసింది. యేసుక్రీస్తే గొర్రెపిల్ల కనుక గొర్రెపిల్లను యేసుక్రీస్తును దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారుని ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలు మాత్రమే వధించబడింది. ఆ దహన బలి అక్కడ కంప్లీట్ అయింది. కానీ దేవుడు అనుగ్రహించబోయేటువంటి ఆ మహోన్నత బలి రాబోతోందనేటువంటిది అబ్రహాము ఛాయారూపకంగా తెలుసుకోగలిగాడు. అది సువార్త. యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి బలి పశువు వధించబడుట చేత అబ్రహాము, ఇస్సాకు అలాగే విశ్వాసులైన వారందరూ కూడా పాపము నుండి విమోచించబడతారనేటువంటి సందేశం, మరణము నుండి తప్పించబడి ఆధ్యాత్మిక పునరుద్ధానం పొందుతారు అనే సత్యాన్ని తెలపడానికి 22వ అధ్యాయం వ్రాయబడింది. 22వ అధ్యాయం వ్రాయబడింది. ఇది మనం తెలుసుకోవాల్సింది. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఈరే అనగా పర్వతము మీద యెహోవా చూచుకొను అని నేటి వరకు చెప్పబడుచు ఉన్నది. నేటి వరకు చెప్పబడును. ఇది మోషే స్టేట్మెంట్. అబ్రహాము పేరు పెడితే దాని కనెక్షన్ ఏం చెబుతున్నాడంటే నేటి వరకు అంటే ఎప్పుడు అయితే ఈ రచన జరిగిందో మోషే క్రీస్తు పూర్వము
1400 సంవత్సరంలో ఇది రాశాడు. 1450లో ఈ యొక్క నిర్గమకాండము ఆది కాండములు రాసినప్పుడు నిర్గమకాండము ముందస్తు రాశాడు. మనకు వెనక్కి వెళ్తాయి సంవత్సరాలు, బీసీలో సంవత్సరాలు వెనక్కి వెళ్తాయి. ఆది కాండం 1400లో రాస్తే నిర్గమకాండం 1450లో రాస్తే వెనక్కి వెళ్తాయి సంవత్సరాలు. అర్థమవుతుందా? కనుక ముందు నిర్గమ రాశాడు, తర్వాత ఆదికాండం రాశాడు. ఆదికాండం రాసేటప్పటికి యెహోవా ఈరే అనేటువంటి పేరు పెట్టి అది నేటి వరకు చెప్పబడుతోంది ఆ స్థలం మీద. ఈ యెహోవా ఈరే అనేటువంటి స్థలములోనే వర్ణాను కళ్ళెం ఉన్నది. ఈ వర్ణాను కళ్ళెమును దావీదు దేవాలయాన్ని కొరకు తీసుకున్నాడు. అక్కడనే సొలొమోను గారు దేవాలయాన్ని కట్టాడు. సొలొమోన్ టెంపుల్ ఉన్నటువంటి స్థలంలోనే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బలియాగము జరిగినట్లుగా చెప్పబడుతుంది. యెరూషలేము యొక్క మందిరము యొక్క ద్వారము దగ్గర బలిపీఠం దగ్గర దహన బలులు ఇస్తారు చూశారు. ద సేమ్ ప్లేస్ వాజ్ ఎలెక్టెడ్ బై గాడ్ ఫర్ ఐజాక్. ఇస్సాకు కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అదే. అందుకని అబ్రహాం అక్కడికి వచ్చినప్పుడు కనులెత్తి ఆ స్థలాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. దేవుడు ప్రణాళిక కలవాడని ఇప్పటికన్నా మీకు అర్థమవుతుందా? ఒక్క అబ్రహాం ఇస్సాకు జీవితంలోనే ప్రణాళిక కాదు, నీ జీవితంలో కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వెంతకాలం బ్రతకాలి, ఏ ప్రాంతంలో జీవించాలి, ఏ వృత్తిలో జీవించాలి, ఎంతమంది బిడ్డలను కలిగి ఉండాలి, ఎవరిని భార్యగా కలిగి ఉండాలి, ఏ విధంగా పోషణ కలిగి ఉండాలి, నీకు ఎంత ఆస్తి ఉండాలి, నీకు ఏ విధమైన పేరు ప్రతిష్టలు ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసిన వాడు దేవుడే. నువ్వు ఊరికే నిలబడి చూస్తే సరిపోతుంది. నువ్వు ఊరికే నిలబడి చూస్తే సరిపోతుంది. ప్రభు చెబుతోంది అదే. ప్రభు మనకు చెబుతోంది అదే. అందుకనే ఆ యెహోవా ఈరే అనేటువంటి ఆ విశ్వాసము మనకు కావాలి. అట్టి విశ్వాసము మనకు కావాలి. యెహోవా చూచుకుంటాడు. దాట్స్ ఇట్. యెహోవా చూచుకుంటాడు. మరువవద్దు, నీ జీవితంలో సకల సంభవాలు ఆయనే చూచుకుంటాడు. లెట్ us ట్రస్ట్ దిస్ వర్డ్ ఇన్ అవర్ లైఫ్. ఆది కాండము 22వ అధ్యాయము 15వ వచనము నుండి వాక్యమును ధ్యానిద్దాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లు అనెను. రెండవ మారు పర్వతము దిగక మునుపు రెండవ మారు యెహోవా దూత పరలోకము నుండి అబ్రహాముతో మాట్లాడుచుండెను. యెహోవా దూత అబ్రహాముతో మాట్లాడుతుండగా అబ్రహామునకు మాత్రమే వినబడిన లేక ఇస్సాకునకు కూడా వినబడినట్లు అనుమతించిన అనేది మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో పరలోకము నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినబడిన సందర్భాలు 1-2 జ్ఞాపకం చేస్తాను. ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఒడ్డు మీదకు వస్తుండగా పరలోకము నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక స్వరం వినపడింది. కొందరు ఆ స్వరాన్ని ఆకాశం ఉరిమింది అనుకున్నారు, కానీ అది వారి స్థానిక భాషలో వారికి వినిపింప చేయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరపు పర్వతం మీద ఉన్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని ఒక స్వరం వినపడింది. ముగ్గురు విన్నారు, పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురు విన్నారు. ఇక్కడ పరలోకము నుండి స్వరం వినపడింది. అబ్రహామునకే వినబడినో లేక అబ్రహాము ప్రక్కనున్న ఇస్సాకునకు వినబడినో మనకు తెలియదు. కేవలం అబ్రహాము వరకే వినిపించినా లేక ఇస్సాకు అబ్రహాములు వారి విశ్వాసములో ఆ తరం తర్వాత తరం స్థిరపడటానికి వినిపించిందా అనేది తెలియదు.
తర్వాత ఆ కొండ దిగువన మరొక ఇద్దరు పనివారు ఉన్నారు. వారికి కూడా వినపడిందా సాక్షార్థమై అనేది మనకు తెలియదు. అబ్రహామును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు గనుక అబ్రహాము వరకే ఇది వ్రాయబడింది, అంతవరకు మనకు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో సాక్షార్థమై వారు కూడా వినే అవకాశం ఉంది, లేదనటానికి లేదు. తర్వాత యెహోవా దూత రెండవ మారు పిలిచాడు అబ్రహామును పరలోకం నుండి అని రాసింది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు పరిశోధించెను అన్నప్పుడు దేవుడు అతనిని పిలిచాడు. దహన బలిగా కుమారుణ్ణి ఇమ్మని అడగటానికి పిలిచాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు బలి ఇవ్వబడినటువంటి స్థానంలో అకీదా అన్నారు. అకీదా అంటే బంధించబడుట. అకీదా, ఆ స్థలం పేరు అకీదా అనే పదంతో పిలువబడింది. పరిశోధించబడెను లేకపోతే ఆయన పరీక్షించబడెను అన్నప్పుడు మనకు నాకా, NACAH, నాకా అనేటువంటి హిబ్రూ పదం వాడాడు. అంటే టు ప్రూవ్ ఆర్ టు టెస్ట్, రుజువు పరుచుటకైన పరీక్ష అని తెలుగులో అర్థం. కనుక దేవుడు రుజువు పరిచేశాడు. ఏమని రుజువుపరిచాడు? అబ్రహాము నాకు భయపడువాడు అని రుజువుపరిచాడు. ఇస్సాకు నాకు విధేయుడు అని రుజువుపరిచాడు. ఈ రెండు కారణాల చేత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాముకు పిలుపు వచ్చింది. ఏమిటి ఆ పిలుపులో? 5 దీవెనలు అతనికి, అతని సంతానానికి దేవుడు ఇవ్వబోతున్నాడనే డిక్లరేషన్ అక్కడ దేవుడు వెలుబుచ్చాడు. చూడండి, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యవెనుదియ్యక ఈ కార్యము చేసినందున, ఇది రిజల్ట్. ఏమిటి రీజన్? ఏమిటి అనగా నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి వెనుతీయలేదు. దట్ ఈస్ ద రీజన్. నీవు 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 నీ కుమారుడు, నీ కుమారుడు. అవును, అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అబ్రహాము యొక్క భవిష్యత్తుకు తనకు కావలసిన కుమారుడు, తనను మోయాల్సిన కుమారుడు, తనను భరించాల్సిన కుమారుడు, తనను పూడ్చాల్సిన కుమారుడు, చనిపోయిన తర్వాత కప్పెట్టాల్సిన వాడు. కనుక ఆయన్నివ్వు అనే పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము ముందు వెనుక ఆలోచించకుండా, మానవ కోణంలో తలంపులు రానియకుండా తీసుకొచ్చి ఇస్సాకును బలివ్వటానికి ముందుకొచ్చాడు. దట్ ఈస్ ద రీజన్. ఆ కారణం చేత నీకు ఒక 5 బహుమానాలు ఇస్తున్నాను. మొదటిది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 2, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను. 3, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను. 4, నీ సంతానము వారి శత్రువుల గవిని స్వతంత్రించుకుంటారు. 5, నీ వలన, నీ సంతానము వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అని అనెను. సెలవిచ్చుచున్నాను అని అనలేదు. యెహోవా అను నేను సెలవిచ్చుచున్నాను అనలేదు. యెహోవా సెలవిచ్చెను అనెను. సెలవిచ్చెను అనెను. 2 persons. సెలవిస్తున్నాను అంటే ఒక వ్యక్తే. సెలవు ఇచ్చెను అనెను అంటే 2 వ్యక్తులు. గ్రహిస్తున్నారా? పరలోకమందున్న మా తండ్రి అని పిలిచి మనం మాట్లాడతాం. ఆ పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్న యెహోవా దూత అను ప్రత్యక్షతకు వచ్చిన ఆయన కుమారునితో ఏం చెబుతున్నాడో తెలుసా? యు గో అండ్ స్పీక్ విత్ అబ్రహాం అబౌట్ మై 5 blessings. నేనిచ్చే 5 దీవెనలు నువ్వు వెళ్ళి చెప్పు, నేను ఇలా అన్నానని. చూడండి, దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను.
హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు. కుమారుని ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడిన దేవుడు అని రాశాడు. హెబ్రీ 1:1 స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. పూర్వకాలముందు నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు పితరులతో నానా విధములుగా ఎట్లా మాట్లాడాడు? దేవదూతల ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కుమారుని ద్వారా అంతమున మాట్లాడాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యెహోవా దూతగా కనబడుతున్నాడు, దేవుని వాక్యంగా కూడా కనబడుతున్నాడు. దేవుని వాక్కు ఆయన మూలముగానే కలిగినది, ఆ వాక్యము మూలముగా సమస్తం కలిగాయి. అందుకనే ఆయన లేకుండా ఏదియూ కలగలేదు అని వ్రాయబడింది. అన్నీ ఆయన మూలముగా, ఆయన నిమిత్తము, ఆయన కొరకు చేయబడ్డాయి అని రాయబడింది. కనుక ఈ 5 దీవెనలు కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి చెప్పి అబ్రహాముతో మాట్లాడిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఫండమెంటల్గా అబ్రహామును దీవిస్తానంటున్నాడు. 2, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లో చేస్తాను, ఇసుక రేణువుల్లో చేస్తాను, నీ శత్రువులు గవినిని వారు స్వాధీనం చేసుకుంటారు. ఇమ్మీడియట్గా 26వ అధ్యాయంలోకి మీరు వెళితే అబీమెలెకు వచ్చి ఏం చెప్తున్నాడో తెలిసినా? అబీమెలెకు ఇస్సాకుతో సమాధానపడుటకు వచ్చాడు. అబీమెలెకు ఇస్సాకుతో సమాధానపడుటకు దిగి వచ్చాడు. యెహోవా నీకు తోడై ఉండటం చూచామని అన్నాడు. యాకోబు యొక్క సంతానం శత్రువుల యొక్క గవినిని స్వాధీనం చేసుకున్నారు. కనాను భూభాగంలో ఉన్న శత్రువులందరినీ కూడా వారు స్వాధీనం చేసుకొని ఆ భూమిని వారు చక్కగా దేవుడు ఇచ్చిన భాగంగా వారు అనుభవించారు. కాబట్టి దేవుని వాక్యం చెప్పుచున్నది, ఈ దీవెనలు శత్రువుల యొక్క గవినిని స్వాధీనం చేసుకుంటారు. నీ సంతానము వలన లోకమంతా ఆశీర్వదించబడుతుంది. లోకములోని జనులందరూ ఆశీర్వదించబడతారంటే అన్యజనులు సైతము ఆశీర్వదించబడతారు అని అర్థం. దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు నీ సంతానము అన్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకనిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము వలననే ఆశీర్వాదము. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని నిబంధనను అనుగ్రహించాడు. గుర్తించారా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వాగ్దానము చేయబడినది సంతానములకు కాదు. కనుక ఇక్కడ ఇంకొక విషయం నేను క్లారిఫై చేస్తాను. అదేమిటంటే అబ్రహాము యొక్క భౌతిక సంతానము ద్వారా కూడా ప్రపంచంలో అనేక ఇన్వెన్షన్స్ వచ్చాయి. maximum and major portion of great inventions came from Abraham and his descendants. From the descendants of Abraham. అబ్రహాము యొక్క సంతానము నుండి అనేకమైనటువంటి ఇన్వెన్షన్స్ వచ్చాయి. అయితే లోకవంశములన్నీ ఆశీర్వదించబడింది యేసుక్రీస్తు అను అబ్రహాము సంతానం. అందుకనే మనకు మత్తయి సువార్త ప్రారంభపు వచనం ఒకసారి మీరు చూడగలిగితే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అంటాడు. అబ్రహాము కుమారుడు, దావీదుకు కుమారుడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చివరి భాగాన గుడ్డివారు దావీదు కుమారుడా అని యేసుక్రీస్తుని గురించి కేకలు వేశారు.
కనుక దావీదు ఎవరి కుమారుడు అంటే అబ్రహాము కుమారుడిగా చెప్పబడ్డాడు. వారి ఇద్దరి మధ్య కూడా మనం చూస్తున్నప్పుడు 14 తరములు, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములని మత్తయి 1:17 వ్రాయబడింది. 14 తరములు, 14 జనరేషన్స్. కానీ స్ట్రైట్గా అబ్రహాము కుమారుడు దావీదు అని రాశాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దావీదు విశ్వాసులకు మాదిరి. దేవుని హృదయానుసారుడని తీర్పు పొందినటువంటి, కితాబు పొందినటువంటి వాడు దావీదు. దావీదు నీతిమంతుడిగా చేయబడినవాడు. దావీదు నరహత్య చేశాడు, దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు రక్తం చిందించాడు. అయినా సరే దేవుడు అతనిని నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకని? నా హృదయానుసారుడు అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపడినవాడు అని అర్థం. నా హృదయానుసారుడు అంటే చాలా నీతి కార్యాలు చేశాడని కాదు అర్థం. పశ్చాత్తాపడినవాడు, నన్ను కోరుకున్నవాడు, నన్ను ఆశ్రయించినవాడు, నాపై ఆధారపడినవాడు. అది హృదయానుసారుడు అంటే. కనుక మరియు నీవు నా మాట వినినందున, ఇదేమిటి? అబ్రహాము దేవుని మాట వినటం వల్ల అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ద్వారా భూలోకం అంతా, దానిలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయంట. లింక్ దేనికి పెట్టాడు? యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగుటకు కారణం ఆనాటి అబ్రహాము యొక్క విధేయత. ఆనాడు అబ్రహాము విధేయుడైనందున అతని సంతానములో నుండి యేసుక్రీస్తును బయటకు తీసుకొచ్చాడు. అది సీక్రెట్. ఇవాళ యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డామంటే మనకు తండ్రిగా అబ్రహాం ఎందుకు వచ్చాడంటే అబ్రహాము చేసినటువంటి ఆ క్రియను బట్టి దేవుడు అతనికి ఆ ఆధిక్యత ఇచ్చాడు. అదే రోమాపత్రిక 4:17 మనందరి ఎదుట అతడు తండ్రి అయి ఉన్నాడు అని చెప్పబడింది. అబ్రహాము మనందరికీ తండ్రి అయి ఉన్నాడు అన్నాడు పౌలు రోమీయులకు రాస్తూ. రోమీయులు అన్యులకు రాస్తున్నాడు. అన్యులైన మీకును తండ్రిగా ఉన్నాడు అబ్రహాము విశ్వాసమును బట్టి. ఆనాడు మృతులలో నుండి కుమారుని లేపుతాడనే విశ్వాసముతో ఉన్న ఆ అబ్రహాము, మృతులను సజీవులుగా చేసే దేవుడిని గురించి నమ్మినటువంటి అబ్రహాము మనందరికీ కూడా దేవుని ఎదుట తండ్రి అయి ఉన్నాడు. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందున విశ్వాసులకు సైతము అతడే తండ్రిగా వర్ణించబడుతూ ఉన్నాడు. 19వ వచనం, ఆ తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా. టార్గుమ్ అని ఒక గ్రంథం ఉంది. టార్గుమ్ అంటే ఏన్షియంట్ హిస్టారికల్ హీబ్రూ బుక్. ఈ టార్గుమ్లో కింద ఉన్న 2 పనివారిని గురించి రాస్తూ ఒకడు ఎలియాజర్ అని ఒకరు ఇష్మాయేల్ అని వ్రాసినట్లు డేక్స్ తెలియజేస్తున్నాడు. టార్గుమ్ ద్వారా ఈ సమాచారం ఉంది అని. వారి యొద్దకు తిరిగి వచ్చాడు. నా మాటగా చెబుతున్నాను, నా అవగాహనలో చెబుతున్నాను. ఒకవేళ దేవుడు కనుక తన స్వరాన్ని కింది వారికి కూడా వినిపిస్తే వారు కూడా సాక్షులే. పైన జరిగిన దానికి క్రింద ఉన్న వీరు కూడా సాక్షులు అయ్యేవారు. కనుక మేము వెళుతున్నాం, మేము బలి ఇస్తాం, మేము తిరిగి వస్తాం అని చెప్పిన మాట నెరవేర్చాడు దేవుడు. అబ్రహాము తాను ముందే చెప్పాడు, నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళి దహన బలిని ఇచ్చి మేము తిరిగి వస్తామన్నాడు. అలా తిరిగి రావటానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ స్టేట్మెంట్ నెరవేరినప్పటికీ మధ్య ఒక గొప్ప ప్రత్యక్షత అబ్రహాము చూచాడు. సహోదరుడు, దేవుడు చెప్పిన మాట నెరవేరిన సమయము, ఈ రెండింటి మధ్య కాలమున దేవుడు తన ప్రత్యక్షతను అబ్రహామునకు ఇచ్చాడు. అబ్రహామును తిరిగి రాగా వారందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళి అబ్రహాము బెయేర్షెబాలో నివాసం ఉన్నాడు. ఇస్సాకు వయస్సు 33-34 మధ్యలో అని అంచనా వేశారు బైబిల్ పండితులు. ఇస్సాకు యొక్క 37వ ఏట తల్లి మరణించింది.
తల్లి హెబ్రోనులో కిర్యాతర్బాలో నివసించేది. అబ్రహాము బెర్షెబాలో ఉన్నప్పుడు ఇస్సాకు తన తల్లి యొద్దకు వెళ్ళి కొంతకాలం నివసించినట్లుగా చారిత్రక గ్రంథాల ఆధారంగా కొందరి యొక్క అభిప్రాయంగా చెప్పబడుతోంది. 20వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత 20 నుండి 24 వరకు చదువుతున్నాను నేను. ఈ 4 వచనాలు కూడాను మనకు 24వ అధ్యాయం తరువాత మాటలుగా గ్రహిస్తాం. ఎందుకంటే ఇస్సాకు యొక్క వివాహం తరువాత అబ్రహాము కెతూరాను వివాహం చేసుకున్నాడు. 25వ అధ్యాయం ప్రారంభంలో అబ్రహాము కెతూరాను ఎందుకు వివాహం చేసుకున్నాడు అనేది ప్రశ్న. అబ్రహామునకు అప్పటికే 137 సంవత్సరాలు దాటిపోయాయి, భార్య చనిపోయింది, 140 ఏండ్లు ముగిశాయి, కుమారుడు వివాహం అయింది. ఇస్సాకునకు వివాహం అయినప్పుడు ఇస్సాకు వయసు 40, అబ్రహాము వయసు 140. అతని తల్లి అప్పటికి చనిపోయి 3 సంవత్సరాలు. మరి అటువంటప్పుడు ఇస్సాకు 40 ఏండ్లప్పుడు, అబ్రహాము 140 ఏండ్లప్పుడు, ఇంకా 35 ఏళ్ళు బతుకుతాడు. ఆ సమయంలో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అబ్రహాము? దానికి అబ్రహామునకు ఒక సమాచారం తెలియచేయబడింది. ఈ సంగతులు జరిగిన తర్వాత అన్నప్పుడు 3 సంగతులు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి 22వ అధ్యాయంలో బలి సంఘటన తరువాత, 2 షారా మరణం తరువాత, 3 ఇస్సాకు వివాహం తరువాత. 3 డిఫరెంట్ ఇష్యూస్. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడింది ఏమిటంటే, అతనికి ఒక సమాచారం వచ్చింది. ఏమిటి? నేను అనుకుంటాను 24వ అధ్యాయం తర్వాత ఇది జరిగి ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఈ సమాచారం అబ్రహాము యొక్క పనివాడైనటువంటి ఎలియాజరు వెళ్ళాడు కదా ఆ ప్రాంతానికి. అబ్రహాము యొక్క ప్రధాన దాసుడైన ఎలియాజరు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు వధువును తీసుకుని రావటానికి నాహోరు యొక్క నివాసిత ప్రాంతానికి హారానుకు వెళ్ళాడు కదా. అక్కడ అతని కుటుంబం అంతటిని చూశాడు. నాహోరు యొక్క కుటుంబం యొక్క వివరాలు మనకు కనిపిస్తాయి. నాహోరు మిల్కా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మిల్కా అనే ఆమెకు కుమారులు కలిగారు. ఊజు, బూజు, కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, ఇల్దాబు, బెతూయేలు. వీళ్ళు కుమారులు కన్నారు. బెతూయేలు కుమార్తె రెబెకా, బెతూయేలు కుమారుడు లాబాను. కాబట్టి 8 మందిని మిల్కా నాహోరుకు కంది. మరియు నాహోరు యొక్క ఉపపత్ని అయినటువంటి రయూమా అనే ఆమె తెబహును, గహమును, తహషును, మయకాను కన్నది. అక్కడ 12 మంది కుమారులు కనబడుతున్నారు నాహోరుకి. భార్య మిల్కా ద్వారా 8, మరియు రయూమా అను ఉపపత్ని ద్వారా 9. కాబట్టి ఈ 9 ద్వారా కూడా విస్తారమైన సంతానం వెలుగులోకి వచ్చింది. అబ్రహాము ఆలోచించాడు, ఒక ఇష్మాయేలుని కన్నాడు, ఇస్సాకును కన్నాడు, ఇంకా అంతకి పిల్లలు లేరు. తన అన్న అయిన నాహోరును చూస్తే సంతానం చాలా విస్తరించిపోయింది. ఆ విస్తారమైనటువంటి సంతానం అతడు కూడా నాకును దేవుడు అనేక మంది పిల్లలను ఇవ్వాలి అని ఆశపడ్డాడు. అందుకనే అబ్రహాము ఈ వార్త విన్నప్పుడు అతడు వెళ్ళి కెతూరా అనే యవనస్తురాల్ని వివాహం చేసుకుని ఆమె యందు అతడు 6 కుమారులను కన్నాడు. ఆదికాండము గ్రంథం 25వ అధ్యాయం మనకు ఈ విషయాలను సాక్ష్యమిస్తోంది. కెతూరా ద్వారా జిమ్రాను, యక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షువహు అనే 6 కుమారులను అబ్రహాము కన్నాడు. ఈ సంగతులు అబ్రహాముకు తెలుపబడ్డాయి. నాహోరు కుటుంబం వర్ధిల్లిందని తెలుపబడింది.